ఎక్కడైనా రెండు పార్టీల మధ్య వివాదాలుంటాయి. అధికార, విపక్షాలు రోడ్డున పడి కొట్టుకుంటాయి. ఊళ్ళో రెండు ఫ్యాక్షన్లుంటే రెండు పార్టీలో ఉంటాయి. చంపుకొని ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటాయి. జైళ్లకు పోతారు. విడుదలైన తర్వాత కక్ష సాధింపులుంటాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అధికార పార్టీలోనే రెండు ఫ్యాక్షన్లున్నాయి. అత్యంత కిరాతకంగా చంపేసుకొని అధికార పార్టీని వాళ్ళు రోడ్డున పడేశారు. పైగా వారికి అధిష్టానంలో కొందరి మద్దతు కూడా ఉందని చెబుతారు. మరోపక్క ఒక దశలో తప్పును వైసీపీ పైకి నెట్టే ప్రయత్నం కూడా జరిగింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తోన్న వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును స్కార్పియో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, జిల్లా ఎస్పీతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రత్యర్థుల అమానుష దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.